సార్ మంత్రి గారు డిస్కషన్ వద్దండి. గవర్నమెంట్ వర్షన్ వినకపోతే ఎట్లా సార్? సార్ తమరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, స్టేట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ కి నేను పర్మిట్ చెయ్యను అని. నేను ఒక కమ్యూనికేషన్ చేయనల్లా మీరు రాంగ్. నేను షార్ట్ డిస్కషన్ లో పర్మిట్ చేయను తప్ప ప్రభుత్వానికి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి అవకాశం. ఐఎమ్ నాట్ డిబేటింగ్. షార్ట్ డిస్కషన్ లో మీరు ఇవ్వను అని అన్నారు. నేను ఒక కమ్యూనికేషన్ చదువుతాను సార్. I am to inform you that the subject of TTD Laddu Prasadam will be taken up as a short discussion in the Andhra Pradesh Legislative Council on Thursday, 26th day of February 2026. I am therefore to request you to arrange to furnish 150 copies of comprehensive detailed notes on the above subject both in English and Telugu versions to the Secretariat. Evaru rasaru Adhyaksha? మీ దగ్గర నుంచి కౌన్సిల్ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇమ్మని చెప్పిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఎస్ సార్, ఇట్స్ యువర్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. దట్ ఈస్ రాంగ్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. మీ కమ్యూనికేషన్ ఇది. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. మీరు చూడకుండా చదవకుండా రాంగ్ అని ఎట్లా అంటారు? మీరు ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ నా పర్మిషన్ లేదు. నా పర్మిషన్ తో చేసినటువంటి స్టేట్మెంట్ కాదు సార్. నోటిఫికేషన్ సార్. ఈ సభలో ఎల్ఓపి గారు అధ్యక్ష ఇప్పుడు మంత్రి గారు మాట్లాడారు. నేను ముందే మిమ్మల్ని అడిగాను సార్, స్టేట్మెంట్కి ఏమైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చి ఇవ్వడానికి వచ్చి కాపీలు తయారు మీ దగ్గరికి వచ్చిందా, ఏమైనా దాని మీద ఏమైనా పర్మిషన్ ఉందా అంటే నాకు ఏది రాలేదు, రూల్ పాయింట్ ముందర చూడండి, రూల్ లేదు మీరు నాకు చెప్పారు. నా నోటీస్ లో లేదండి. అదిగో వచ్చేటువంటి కాగితం నా నోటీస్ లో లేదు. నేను అడిగాను మీకు సార్. కానీ ఈ షార్ట్ డిస్కషన్ మీద ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. అన్ని కూడా అబద్ధాలు మీద దోపిడీ చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ అబద్ధాలు. దమ్మండి అంటే అంతేగాని లేడీ పెట్టుకొని చేయడం ఈ ధర్మం కాదు అధ్యక్ష. ఇది కాదు చైర్మన్ సార్. మనం బిఎస్ అనుకున్నాము ప్రకారం ఎల్ఓపి గారు మంత్రి గారు మారుతారు. మేము మీ దృష్టికి తీసుకొచ్చేది ఒక్కటే సార్. ఇవాళ ఈ అంశాన్ని డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఒక్కటే కాదు సార్. నిన్న లా అండ్ ఆర్డర్ మీద తమరిచ్చినటువంటి లెటరు, మాది స్టేట్మెంట్ ఈ హౌస్ లో ఇదే ఫ్లోర్ లో స్టేట్మెంట్ పెట్టబడింది. దెన్ అగ్రికల్చర్ మీద నిన్న జరగాల్సింది కాదండి, రిప్లై అది సార్. ఒక్క నిమిషం, రిప్లై తప్ప స్టేట్మెంట్ కాదు. మీరు వినడానికి ఓపిక లేకపోతే ఎందుకు మీరు అంత డిఫెన్సివ్ లెక్క వెళ్తారు సార్? ఎందుకు డిఫెన్సివ్ లెక్క వెళ్తున్నారు? ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు సభని కాదు, మీరు జరిగేటటువంటి సభను ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు? మీరు ఇచ్చినటువంటి లెటర్ ని కూడా నేను ఇవ్వలేదు. రాంగోపాల్ వచ్చేయండి. నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. తెల్లవారుజామున 2 గంటల దాకా జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఇక్కడే ఉంటుంది. ఈ లడ్డు మీద, కల్తీ నెయ్యి మీద సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎందుకు నేను స్టేట్మెంట్ ఇస్తామంటే వినడానికి మీరు సిద్ధంగా లేరంటున్నా. ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతాను. లడ్డు మీద ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది అని అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? వినడానికి ఎందుకు సిద్ధంగా లేరు? తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉంది. మీరు చేసినటువంటి అవినీతిని, దుర్మార్గాన్ని, హిందూ సమాజ వ్యతిరేక చర్యల్ని ఎండగట్టడానికి ఈరోజు ప్రభుత్వం ఇక్కడ సిద్ధంగా నిలబడింది. ప్రభుత్వ స్టేట్మెంట్ వినడానికి మీరెందుకు భయపడుతున్నారని నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం పారిపోతుంది. ఇంతవరకు చెప్పినవి కూడా సత్యదూరమైనవి, అబద్ధాలు, దోపిడీ కోసం వాళ్ళు హెరిటేజ్ వచ్చి దోచిపెట్టడానికి కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఆ దేవదేవుణ్ణి అబాధులు సృష్టించి
వీళ్ళ ప్రభుత్వం కోసం వీళ్ళ 2 గంటల వరకు కూడా తెల్లవారుజాము వరకు చర్చిద్దాం. దయచేసి వాకౌట్ చేయొద్దు. దయచేసి వాకౌట్ చేయొద్దు. ఉండండి. దయచేసి వాకౌట్ చేయొద్దు. ఉండండి. వినండి. ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది. ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది. వినండి. చర్చిద్దాం. దయచేసి వాకౌట్ చేయొద్దు. ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భుజాలు సహకరించండి, దయచేసి చర్చించండి. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? విచిత్రంగా ఉంది. 10 నిమిషాలు సిద్ధంగా ఉందంటుంది, ప్రతిపక్షం సిద్ధంగా ఉంటుందంటుంది. భయపడుతున్నారు. స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దయా కోసం దోపిడీ కోసం మీరు చేస్తాడు ఈ వ్యవహారం రేపు తెల్లవారుజాము వరకు ఇది కాదు ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది. ప్రభుత్వం స్టేట్మెంట్ మీద చర్చ చేయండి. ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నా అధ్యక్ష. నిజాలు వెలుగులోకి వస్తాయనా? నిజాలు వెలుగులోకి వస్తాయని భయపడుతున్నారు. ఈ రోజు మా రామనారాయణ రెడ్డి గారు నిన్న సభలో మాట్లాడారు. ఇవాళ స్టేట్మెంట్ వారు ఇక్కడ చదువుతారు. దాని తర్వాత మీరు గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు ఎందుకు భయపడుతున్నారు? ప్లీజ్ కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. యూ కెనాట్ డిక్టేట్ ది గవర్నమెంట్. కూర్చోవాలి. యూ కెనాట్ డిక్టేట్ ది గవర్నమెంట్. సభలో సాంప్రదాయాల ప్రకారం ఈ ప్రభుత్వం నడపడానికి సిద్ధంగా ఉంది. మీరు ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతున్నా. 100 కోట్ల మంది, 100 కోట్ల హిందువుల ప్రజల మనోభావాలు వినాలి అధ్యక్ష మీరు. నమస్కారం అధ్యక్ష. ఓం నమో వెంకటేశాయ. ఈ సృష్టి జననానికి Again to meet at 10 a.m. on Friday, the 27th day of February 2026. రైట్. ఇవాళ లడ్డూపై స్వల్పకాలిక చర్చకు ఓకే అన్న ప్రభుత్వం ప్రస్తుతం మాట మార్చి కేవలం ప్రకటన స్టేట్మెంట్ ఇవ్వటానికే సిద్ధపడిన నేపథ్యంలో లేదు చర్చ జరగాల్సిందేనంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టుబట్టారు. సో ఈ క్రమంలో ఒకంత ఆందోళన నెలకొన్న సిచ్యువేషన్ కూడా మనం చూసాం మండలి నుంచి. ఈ క్రమంలో రేపటికి వాయిదా వేశారు సభను. సో శాసన మండలి రేపు ఫ్రైడే 27th of February 10 గంటల ఉదయానికి వాయిదా పడ్డ పరిస్థితి మనం చూసాం. రైట్, మనం చూసాం. సో గత 5-6 రోజులుగా తిరుమల లడ్డూపై చర్చ జరపాలి అంటూ బీఎస్సీ మీట్లో వైఎస్ఆర్సీపీ సభ్యులు వాయిదా తీర్మానాలు ఇస్తూనే ఉన్నారు. అయినా కూడా వాటిని తిరస్కరించిన స్పీకర్ ఇవాళ చర్చ ఉంటుంది, స్వల్పకాలిక చర్చ అని ఒప్పుకున్న నేపథ్యంలో ప్రభుత్వం తమ మాట మార్చి కేవలం స్టేట్మెంట్ ఇవ్వటానికే సిద్ధపడిన నేపథ్యం వైఎస్ఆర్సీపీ సభ్యులు దాన్ని అడ్డుకున్నారు. చేయవలసింది స్టేట్మెంట్ కాదు, చర్చ జరగాల్సిందేనంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈ క్రమంలో ఆందోళన నెలకొంది. అధికార వర్గం కేవలం స్టేట్మెంట్కే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ససేమెరా అన్నారు. దీనిపై చర్చ జరగాలి, వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిందేనంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టుబట్టిన నేపథ్యంలో ఈ గందరగోళం మధ్య సో మండలి చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. ఉదయం 10 గంటలకు ఫ్రైడే 27 ఫిబ్రవరి ఉదయం 10 గంటలకు సభ వాయిదా పడింది. ఇంతవరకు చెప్పినన్ని కూడా సత్యదూరమైనవి అబద్ధాలు. దోపిడీ కోసం వాళ్ళు హెరిటేజ్కి వచ్చి దోచిపెట్టడానికి కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఆ దేవదేవుణ్ణి అబాధులు సృష్టించి వీళ్ళ ప్రభుత్వం కోసం 2 గంటల వరకు కూడా తెల్లవారుజాము వరకు చర్చిద్దాం. దయచేసి వాకౌట్ చేయొద్దు. దయచేసి వాకౌట్ చేయొద్దు. ఉండండి. దయచేసి వాకౌట్ చేయొద్దు. ఉండండి. వినండి. ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది. ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది. వినండి. చర్చిద్దాం. దయచేసి వాకౌట్ చేయొద్దు. ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భుజాలు
సహకరించండి దయచేసి చర్చకు సహకరించండి. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? విచిత్రంగా ఉంది, విచిత్రంగా ఉందంటుంది, ప్రతిపక్షం సిద్ధంగా ఉంటుందంటుంది. భయపడుతున్నారు. దయా కోసం దోపిడీ కోసం మీరు చేస్తాడు ఈ వ్యవహారం. ఇటు సభను బుల్డోజ్ చేస్తున్న అధికార పక్షం మనం చూస్తున్నాం. ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇస్తుంది అంటూ అధికార వర్గం ఇవ్వాల్సింది స్టేట్మెంట్ కాదు, జరగాల్సింది చర్చ అంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టుబడుతున్న అంశం కూడా మనం చూస్తున్నాం. దీనిపై మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, సో చర్చ జరపాల్సింది పోయి స్టేట్మెంట్ ఇస్తామంటూ అధికార వర్గం చెప్పడాన్ని ఏ రకంగా చూడాలి, ఏంటి మీదకి ఇన్పుట్స్? అది చాలా స్పష్టంగా మరొకసారి ఆ హెరిటేజ్ కోసమే లడ్డు నెయ్యి ధర పెంచుకున్నారన్నటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి శాసనమండలి సాక్షిగా అడ్డంగా దొరికిపోయింది. గతంలో 4 రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసినటువంటి తిరుమల లడ్డు ప్రసాదం, అదేవిధంగా ఇందాపూర్ డైరీ ధర పెంపు అంశాలపైన ఈ రోజు చర్చకు పెట్టారు. అయితే ఈ చర్చ ప్రారంభం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికార పక్షం శాసనమండలిలో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. మొత్తం ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత కొద్దిసేపటి కిందట శాసనమండలి చైర్మన్ ఈ చర్చను ప్రారంభించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని ఆదేశించారు. అంతకంటే ముందే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఇతర ఎమ్మెల్సీలంతా కూడా ప్రశ్నోత్తరాల పైన మళ్ళీ ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇవ్వాలంటూ, మిగిలిన ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇవ్వాలంటూ ముందు గొడవ చేశారు. ఆ తర్వాత అది కుదరదని మండలి చైర్మన్ స్పష్టంగా చెప్పారు. దాని తర్వాత అసలు మంత్రి ముందుగా స్టేట్మెంట్ ఇస్తారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రతిపక్ష సభ్యులు దానిపైన మాట్లాడాలి. మంత్రి స్టేట్మెంట్ ఆర్థిక మంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేసు పట్టుబడ్డారు. చర్చ జరపడానికి వీల్లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానికి మంత్రి చైర్మన్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇక్కడ స్వల్పకాలిక చర్చలో మంత్రి స్టేట్మెంట్ అన్నది నిబంధనలో లేదు. ఇది ఖచ్చితంగా స్వల్పకాలిక చర్చను సభ్యులు ఇనిషియేట్ చేస్తారు. మండలి చైర్మన్ గా నాకు ఎటువంటి డాక్యుమెంట్ రాలేదు, మంత్రి స్టేట్మెంట్ ఇస్తారని నాకు నోటీస్ కి ఎవరు ఇవ్వలేదు, నాకు ఆ డాక్యుమెంట్ పంపలేదు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఈ సందర్భంగా చెప్పినా సరే పయ్యావుల కేసు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనమండలి సభ్యులంతా కూడా ఎట్టుపడుతున్న ముందు మంత్రి స్టేట్మెంట్ రావాలి తప్ప ప్రతిపక్షం చర్చ ఇనిషియేట్ చేయకూడదు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ శాసనసభ ప్రతిపక్ష మండలి ప్రతిపక్షానికి బొత్స సత్యనారాయణ కూడా తీవ్ర అభ్యంతరం తెలిపారు. అసలు ఈ చర్చ నుండి ఎందుకు పారిపోతా ఉన్నారు? హెరిటేజ్ దోపిడీ బయటపడుతుంది కాబట్టి నెయ్యి సమర్పించుకుని హెరిటేజ్ అనుకున్న సంస్థలు ఏ విధంగా దోపిడీ చేస్తారో అది బయటపడుతుంది కాబట్టి ఈ విధంగా చాలా స్పష్టంగా గొడవ చేస్తా ఉన్నారు, అడ్డుకుంటారని చెప్పారు. చాలా క్లియర్ గా శాసన మండలి స్టేట్మెంట్ మంత్రి స్టేట్మెంట్ కి సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదు, ఇది స్వల్పకాలిక చర్చ అని చెప్పిన తర్వాత ఏ విధంగా మీరు ఇలా గొడవ చేస్తే ఇది చర్చ జరిగే ఉద్దేశం లేదా అన్న అంశాన్ని తప్పుపట్టారు. అంటే అదే సమయంలో 2 పక్షాలకు సంబంధించినటువంటి సభ్యులు ఆ పోడియం దగ్గర ఆందోళన చేస్తా ఉన్నారు. ఇదే సమయంలో శాసనమండలి చైర్మన్ దగ్గరికి ప్రభుత్వ అధికార పక్షం ఎవరైతే శాసనమండలిలో సెక్రటరీగా ఉన్నటువంటి సెక్రటరీని పంపించి చెవిలో సభను రేపటికి వాయిదా వేయించడానికి ఒక సందేశాన్ని పంపింది. ఆ వెంటనే శాసనమండలి చైర్మన్ సభను రేపటికి వాయిదా వేయించారు, రేపు ఉదయం 10 గంటలకి. సో దీంతో చాలా క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ చర్చను రాకుండా అడ్డుకుందో, శాసనసభలో అంటే ప్రతిపక్షం లేదు కాబట్టి అక్కడ చర్చించారు. శాసన మండలిలో ఈ అంశం పైన చర్చ జరగడానికి మాత్రం అడ్డుపడడం అనేది చాలా స్పష్టంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఈ అంశం ఏ విధంగా మరొకసారి అర్థమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ సతీష్, రైట్, లడ్డూపై చర్చ జరగకుండా ప్రభుత్వం అడ్డుపడుతోంది. కేవలం స్టేట్మెంట్కి మాత్రమే వాళ్ళు సిద్ధపడిన నేపథ్యంలో అధికార పక్షం ఏదైతే ఈ అవలంబిస్తున్న ఈ పద్ధతిని తీవ్రంగా గర్హించింది వైఎస్ఆర్సీపీ. మొత్తానికి లడ్డూపై చర్చ జరగాలి, స్టేట్మెంట్ కాదు. అలాగే ఈ హెరిటేజ్కి లబ్ధి చేకూర్చడానికి ఈ టెండర్ ధర ఏ రకంగా పెంచడానికి చేసిన కుట్ర మొత్తం బట్టబయలు అవ్వాలి. అలా బట్టబయలు అవ్వాలంటే చర్చ కంపల్సరీ ఉండాల్సిందేనంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టుబట్టిన నేపథ్యంలో ఆందోళన నడుమ సభను రేపు ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు మండలి చైర్మన్ మోషేన్ రాజు.